అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు మనకు ఎన్నికల అనౌన్స్మెంట్ అయింది. కండక్ట్ అనేది జిల్లా వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఏప్రిల్ 18 నోటిఫికేషన్, అలాగే సైన్ కౌంటింగ్ అంటే సుమారు ఒక 2.5 నెలల వరకు మన జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం జిల్లా యంత్రాంగం మొత్తం అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాం. అలాగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎస్పీ గారి లీడర్షిప్లో అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మనకు సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ నుంచి కూడా ఒక 3 కంపెనీస్ అలాట్ అవ్వడం జరిగింది. దాంట్లో 2 కంపెనీస్ ఒకటి డిస్ట్రిక్ట్ రిపోర్ట్ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో భాగంగా మనం గవర్నమెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. దాంట్లో భాగంగా దాన్ని డెమోన్స్ట్రేట్ చేయడానికి మన ఈ ఫ్లాగ్ మార్చెస్ని, రూట్ మార్చెస్ని కూడా జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రాయచూటి పట్టణంలో ఎస్పీ గారు మరియు నేను మనకున్న ఫోర్స్లో ఫ్లాగ్ మార్చ్ టేకప్ చేయడం జరుగుతుంది. జిల్లాలో వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ కానీ, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కానీ గైడ్లైన్స్ ప్రకారం ఏమి ఉన్నాయనేవి కంప్లీట్ వల్నరబిలిటీ నామినేషన్స్ చేయడం జరిగింది. ఎక్కడన్నా వల్నరబుల్ పాకెట్స్ ఉంటే అక్కడ కౌంటర్ మెజర్స్ కూడా టేకప్ చేస్తున్నాం. అలాగే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మనం వేరియస్ సివిల్ అండ్ నాన్ సివిల్ మెజర్స్, వేరియస్ అరేంజ్మెంట్స్ అంటే సెంట్రల్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ కానీ, మైక్రో అబ్జర్వర్ డిప్లాయ్మెంట్ కానీ, వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ అరేంజ్మెంట్స్ కానీ ఎలాంటి అవసరాలు ఉన్నా అన్నింటినీ ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా ఎన్నికల అరేంజ్మెంట్స్ అన్ని టేకప్ చేయడం జరిగింది. ఒక్క ఇన్సిడెంట్ కూడా లేకుండా ఎన్నికల్ని ప్రశాంతంగా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి ఫస్ట్ 24 hours కంప్లీట్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. ఏదైతే డీఫేసింగ్ యాక్టివిటీ చేయాలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని పార్టీస్ ప్రొవైడ్ చేయడానికి ఎలాంటి యాక్టివిటీస్ టేకప్ చేయాలో అన్నింటినీ కూడా ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో కూడా టేకప్ చేయడం జరిగింది. ప్రజలందరికీ ఒకే విజ్ఞప్తి, ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ న్యూట్రల్గా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుంది. మీ వంతు బాధ్యత ఏదైతే ఉందో, ఒకవేళ ఎక్కడైనా డెలిగేషన్స్ జరిగినా, ఒకవేళ ఎక్కడైనా ఎన్సీసీ వైలేషన్స్ జరిగినా, ఏవైతే ఐటీ అప్లికేషన్స్ కమిషన్ మీ అందరికీ అవైలబుల్గా చేసి సి విజిల్ కానీ, ఓటర్ హెల్ప్లైన్ యాప్ కానీ, 9050 కాల్ సెంటర్ కానీ, వీటి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా చర్యలు తక్షణమే తీసుకొని ఇలా ఎలక్షన్ ప్రాసెస్ని ఫెయిర్గా చేస్తాం, కేంద్రంలో డెమోన్స్ట్రేట్ చేస్తామని తెలియజేసుకుంటాం. అలాగే ఇంత విస్తృతమైన ఏర్పాట్లు కమిషన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒక ఓటర్, ఒక ఎలక్టర్ ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి తన హక్కుని ప్రశాంతంగా ఉపయోగించుకునే అవకాశాన్ని అందరికీ అందించడం, ఆ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మన ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి ముఖ్య ఉద్దేశం. సో దీనికోసం ఫ్లాగ్ మార్చెస్, ఏరియా డామినేషన్ ప్రోగ్రామ్స్, ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని తరచుగా విజిట్ చేసి అక్కడున్న ప్రజలతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని ఈ బేసిక్ ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేయాలని ఒక ఆలోచనతో చేస్తూ ఉన్నాం. సో మా యొక్క విజ్ఞప్తి, ప్రతి ఓటర్ కూడా వాళ్ళ ఓటు హక్కుని ఎలాంటి సంకోచం లేకుండా నిర్భయంగా వినియోగించుకోవాలని మాకు కోరిక. దానికి అన్ని విధాలుగా అన్ని యాంగిల్స్లో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సో ఎవరికైనా ఏమైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తే విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. సో థ్యాంక్ యూ.